ఇవి ఎన్ని ఉల్లిపాయలు? పావు కేజీ ఉల్లిపాయలు. పెద్ద పెద్ద గడ్డలు. పావు కేజీ టమాటా. కొత్తిమీర, పుదీనా, మిర్చి, ఇంకా ఎంత రైస్? 2 కేజీసా? 2 కేజీసా? ఇది మొత్తం కడిగి వేసుకున్నాము. ఇదేమో ఇట్లా అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇది చూడండి, ఇదిగో మా వదిన చేస్తుంది. హాయ్ చెప్పండి. హాయ్ అనండి. మసాలా. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత ఎక్స్ప్రెస్ తెలుగు. ఈరోజు మనము కచ్చా బిర్యానీ చేసుకోబోతున్నామండి. దానికోసం ఒక డేక్షాలో ఆయిల్ వేసుకున్నాము. 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని నెయ్యి కూడా వేసేసుకున్నాము. నెయ్యి కాగినాక ఇందాక చెప్పినట్టు 1 కేజీ ఆనియన్స్ పొడువుగా సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిందాక వేపుతూ ఉండాలి. ఈరోజు మా వదినండి మ్యారేజ్ డే సందర్భంగా ఈ కుకింగ్ చేసిందనమాట. దగ్గరలో ఉంటారు, మా ఇంటి దగ్గరలో. బిర్యానీ ఆకండి. చెక్క, లవంగ, యాలుక్కాయ, మిరియాలు వేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇందాక చూపించినట్టు మసాలా దినుసులన్నీ. ఎవరెస్ట్ బిర్యానీ మసాలా కూడా అందులో వేసేసుకోవాలండి, ఇందాక చూపించాం కదా. ఇంట్లో తయారు చేసుకున్న ధనియాల పొడి లైట్గా చల్లుకున్నామండి. ఇంట్లో తయారు చేసిందే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ది ఒక 1 to 2 స్పూన్స్ వేసుకోండి. చికెన్ ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా, 2 కేజెస్ ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నది అందులో వేసేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాక కొద్దిగా ఆగి ఆయిల్లో వేగనిచ్చి అప్పుడు వేసుకోవాలండి చికెన్ కూడా ఆయిల్లో బాగా వేగాలి. మధ్యలో తిప్పుతూ ఉండండి. సాల్ట్ కూడా వేసుకున్నామండి. ఇప్పుడు సాల్ట్ మీకు తగినట్టు మీ కొలత ప్రకారం వేసుకోండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇందాక కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నామండి. అది వేసేసుకొని బాగా తిప్పుకోవాలి. పసుపు వేసుకోవాలి. పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. వీడియో లెంతీ అయిపోతుందని మనం స్పీడ్ తీసుకున్నాము, కానీ కొద్దిగా వేగనివ్వాలండి చికెన్ మాత్రం ఆయిల్లో. టమాటాలు ఇందాక 1/2 కేజీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని బాగా తిప్పుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉండాలండి. తర్వాత కారం వేసుకోవాలి. మహారాష్ట్ర స్టైల్లో కచ్చా బిర్యానీ కాబట్టి వాళ్ళు ఎక్కువ కారం తింటారండి. సో మీ కొలత ప్రకారం మీ కారం ఎట్లా తింటారు ఏందనేది మీ కారాన్ని బట్టి మీరు కారం వేసుకోండి. ఉప్పు కారం మాత్రం నేను కొలత చెప్పట్లేదు ఇక్కడ. సో ఆయిల్లో కూడా బాగా కారం వేగుతుంది. ఇప్పుడు 1/2 కేజీ పెరుగు ప్యాకెట్ అండి, మొత్తం కంప్లీట్ చేసేయాలి. అందులో వేసేసుకున్నాము. ఇప్పుడు అందులో చూపిస్తున్నట్టు 3.5 వేసుకున్నామండి ఆ గిన్నెతోటి. 3.5 అంటే 2 కేజెస్ వచ్చింది రైస్. 3.5 రైస్ అంటే 7 గ్లాసెస్ వాటర్. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అన్నమాట. ఆ కొలత ప్రకారం వేసుకొని బాగా తిప్పుకోవాలండి. చివరిగా 3 నిమ్మకాయలు పిండుకొని ఒక గ్లాస్లో వేసుకొని అందులో వేసేసుకోవాలి.
గ్లాస్తో వేసింది నిమ్మకాయ రసం అన్నమాట. సాల్ట్ ఇందాక ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చివరిలో కొద్దిగా వేసుకోవాలండి సాల్ట్ సరిపోకపోతే. ఇప్పుడు వాటర్ మసిలిన దాకా తిప్పుకుంటూ ఉండాలండి. ఆ పైన ఆయిల్ అంతా తేలుతూ ఉంటుంది, కొద్దిగా చూసి మసలనివ్వాలి బాగా. ఇప్పుడు రైస్ ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఇందాక, వీటిని అందులో వేసేసుకున్నాము. మొత్తం రైస్ వేసుకోవాలి. మేము ఎవ్రీ టైం మ్యారేజ్ డే చేసుకోమండి, అస్సలు ఫస్ట్ టైం అనుకుంటా. అన్నయ్య వాళ్ళు ఉన్నారు ఇంట్లో, ఇంటికి వచ్చారు, మ్యారేజ్ డే మేమేం జరుపుకోవట్లేదు అనేసి వచ్చి వండారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజు మాత్రం నేను ఒక్కదాన్ని మాత్రం కిచెన్లోకి మాత్రం అడుగు పెట్టలేదు. వదిన ఇది ఎట్లాగో చూస్తారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అది బియ్యం వేసుకున్నాక కొద్దిగా ఉడకనివ్వాలండి. మధ్యలో మనము మూత పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు చివరిగా మూత పెట్టుకున్నాక ఎండ్ ఆఫ్ ద టైం. నౌ కచ్చా బిర్యానీ దగ్గరికి పడిందండి. ఇంకొక 2 మినిట్స్ అయితే 5 మినిట్స్ అయితే ఆపేయచ్చు. సో మనము పైన కిందికి కొద్దిగా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే కారం ఆయిల్ అట్లా పైకి కిందికి ఒక్కొక్క సైడ్కి అవుతూ ఉంటుంది. మనం తిప్పినాక నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ వ్లాగ్తో మరి ఒక కొత్త వంటకం, ఈ కచ్చా బిర్యానీ కాంబినేషన్తో మటన్ కర్రీ వండుకొని తిన్నాము. అది ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. మా అన్నయ్య వాళ్ళ మిస్సెస్ వాళ్ళ కొడుకు అదిగో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.